హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. పాత వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అనమాట. ఈరోజు సండే. ఈరోజు నేను లేవడమే 7కి లేచాను అనమాట. ఇప్పుడు 8 అయ్యింది. నేను ఏ పని చేయకూడదు కాబట్టి మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు. కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే పని అనేది చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 6 డేస్ అయింది. 10 డేస్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు నాకు. ఇదిగోండి హిప్ బెల్ట్ అయితే పెట్టుకున్నాను. ఈ బెల్ట్ పెట్టుకొని ఇంకా పని అనేది కొంచెం కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటున్నాను అనమాట. అంతా అతని మీద వేస్తే భారం అంతా బాగోదు కదా, బాగోదు కాదు కానీ అతనికి కూడా రెస్ట్ ఉండాలి కదా, అందుకనమాట. అతను కొంచెం ఈరోజు అయితే సండే కాబట్టి అంతా నేనే చేస్తాను, నువ్వు నాకు కొంచెం పక్క నుండి చెప్తూ ఉండి కూర్చొని అని అన్నారనమాట. ఇప్పుడైతే టమాటా బాత్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఓ పక్క అయితే చట్నీ చేస్తున్నాం అనమాట. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. అది చికెన్ ఫ్రై చేసేసి దూరంగా ఉంది. టమాటా బాత్ అయితే ఈరోజు అయితే అతను ట్రై చేస్తామన్నారు, నాకు చెప్పమన్నారు. నేనైతే పక్క నుంచి చెప్తున్నాను అనమాట. ఒక పక్క అయితే ఇదిగోండి చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. అది చికెన్ అతనే వండుతా అన్నారు, బాగా వండుతున్నారు, పర్వాలేదు. ఇదిగోండి చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసాం. ఇక్కడైతే టమాటా బాత్కి చట్నీ కోసం అని పల్లీలు ఫ్రై చేశారనమాట. అక్కడైతే రవ్వ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాము. టమాటా బాత్లోకి కాజు అనమాట. ఇందా వీడియోలో చేస్తున్నాను నేను, అది చెప్పట్లేదు. పిల్లలు తినరు, అస్సలు జీడిపప్పు ముట్టుకోరు అనమాట. నేను వాళ్ళకి చెప్తున్నాను అనుకొని పిల్లలకి ఎందుకు చెప్తున్నావు అని అంటున్నారు. నేనైతే పిల్లలకి చెప్పలేదు, మీతో చెప్తున్నాను. నేను అతనికి ఆ విషయం తెలియదు అనమాట. నేను పిల్లలకి చెప్తున్నాను, నా మీద ఫైర్ అయిపోతున్నారు. ఏమండి టమాటా బాత్లో కూడా వేయాలి. ఇస్తాను. ఏంటి ఇది ఉల్లిపాయలు వేసేటప్పుడు వేయండి అంటున్నా. టమాటా బాత్లో ఉల్లిపాయలు ఫ్రై చేస్తాను. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయలు అనేవి క్లీన్ చేసుకుంటున్నాను. చికెన్లోకి పేస్ట్ అయితే లేదనమాట, పేస్ట్ కొడదామని. కూర్చొని చేయాల్సిన పనులు మాత్రమే చేస్తున్నాను నేను, నిల్చోకూడదని చెప్పి. ఎక్కువ టైం కూర్చోకూడదు కూడాను, కానీ తప్పదు కదా. చాలా రోజులు అయ్యిందండి, ఒక 6 డేస్ అయ్యింది, ఇంకో 4 డేస్ అనమాట, అంతే. రేపటి వరకు పడరా. టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది. టమాటా బాత్ ప్లస్ పల్లి చట్నీ అనమాట. తిన్నప్పుడు ప్రశాంతంగా తినరు. టైం అయితే అందరూ లేచి బ్రష్లు చేసి తినే టైంకి 10 అవుతుందండి. ఏం చేస్తాం, తప్పదు. వాటర్ కొంచెం. ఏం సినిమాది? జకాస్. ఏం సినిమాది? రాజా ది గ్రేట్ ఫిలిం అనమాట. చూసుకుంటూ తింటున్నాం అన్నమాట. టిఫిన్ చేసాకైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాం, చూస్తూ ఉండండి. అయితే చికెన్ కర్రీ రెడీ. ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ చేస్తున్నారు. మనకన్నా బాగా, లేడీస్ కన్నా బాగా ఉండేది చూడండి. ఎప్పుడో ఉండేటోళ్ళకి బాగా వస్తుంది, ఎప్పుడో డైలీ ఉండేటోళ్ళకి రాదు, నాలాంటి వాళ్ళకి రాదనమాట. తమ్ముడికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు? వాటర్ పక్క నుండి డైరెక్షన్ ఇస్తున్నాను అనమాట, ఆయన చేస్తున్నారు. కలపండి బాగా. ఇక్కడైతే ప్లెయిన్ బిర్యానీ చేస్తారంట.
బిర్యానీ కోసం బాండీ పెట్టాను, అదే పెట్టారు అతను. చికెన్ అయితే సూపర్ అన్నమాట. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. టైం అయితే 1 అయిందండి. అదైతే లంచ్ అవుతుంది. చికెన్ విత్ బగారా, ప్లెయిన్ బిర్యానీ. మనం అంతా బిర్యానీ అంటాం, ఇక్కడ అంతా బగారా అంటారు. ఏం కారణం అండి? నీకు మాకు కాదు. ఆమెతే అక్కడ కూర్చుంది. నాకు టీవీ కనిపిస్తలేదని అక్కడ కూర్చుంది. చికెన్ కర్రీ అయితే చాలా బాగుందండి. మా వారు చేశారనమాట. ఖాళీ అయిపోయింది. ఇదండి బగారా. వేడి వేడిగా ఉంది. చెమటలు కారుతున్నాయి అందరికీ కూడా. భోజనాలు అయితే అయిపోయాయండి. ఇంకా ఇప్పుడైతే టైం అయితే 1:30 అయిందనమాట. అదే 1:30 అయిందనమాట. నా కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. అగోండి 3 డేస్ అయింది నేను అలా పెట్టాను, అలాగే ఉన్నాయన్నమాట. 3 డేస్ నేను అంటే అవి మడతలు పెట్టకూడదు అని చెప్పి పక్కన పెట్టాను, అవి అలాగే ఉన్నాయి. ఇంకెవరు చేసేవాళ్ళు లేరు కదా, నేనే చేయాలి ఎన్ని రోజులైనా. ఇంకా ఈరోజు కూడా రేపటికి కూడా అలాగే ఉంటే ఇంకా అలాగలా పెరిగిపోద్ది అనమాట. అందుకే ఈరోజు ఎవరు వాళ్ళకి సపరేట్ చేసి మడతలు పెట్టేసి కబోర్డ్లు అనేది పెట్టేయాలి. ఏ రోజు ఆ రోజే పెట్టేస్తాను, ఒక్కోసారి వీలు కానప్పుడు అలాగ ఉంచేస్తాను అనమాట. నేను మళ్ళీ వీడియో అనేది ఈవినింగ్ అయితే కంటిన్యూ చేస్తాను, మీరైతే చూస్తూ ఉండండి ఓకేనా. బట్టలు మడత పెట్టి కొంతసేపు అయితే నేను రెస్ట్ తీసుకుంటాను. 7 అయిందండి, 7:30 అవుతుందన్నమాట. నేనైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. రేపైతే మండే కదా, చికెన్ వండాను కదా, స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ తొందరగా లేచి పిల్లలకి బాక్స్లు అవి ప్రిపేర్ చేయాలి కదా. పని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, రేపు మార్నింగ్ తొందరగా లేచి ఇంకా వంటకి స్టార్ట్ అవ్వచ్చు. పిల్లలు అయితే కిందన ఆడుతున్నారు. ఇప్పుడే పిలిచాను వెళ్ళి. మధ్యాహ్నం తిన్నాక క్లీన్ చేస్తాను వెంటనే సామాన్లు. మధ్యాహ్నం బగారా చేశానండి, కొంచెం ఉందన్నమాట. ఇంకా అతనికైతే కొంచెం ఉప్మా కూడా ఉంది, ఉప్మా తింటానన్నారు. అదే మార్నింగ్ చేసాను కదండి టమాటా బాత్ ఉప్మా. గాలి దిగింది, వర్షం పడుతుందేమో నైట్కి, చూడాలి. కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చారండి షాప్కి వెళ్ళి. ఇప్పుడేని ఇచ్చారు. మా వాడికి ఏదో చాట్ కావాలన్నారని ఇవన్నీ చాట్ పేపర్ తేడమే, కానీ ఇంత ఉపయోగాలు ఏమి చేయరనమాట. మొదలు పడేస్తారు, ఆ మేఘాలతోనే కొనిపిస్తారనమాట. ఇవన్నీ సామాన్లు తెచ్చారు. పిల్లలకి బ్రేక్లు ఏం లేవండి, మరి ఇంకేం నేను వంట ఏం చేయకూడదు కదా, అందుకనేసి. అది లేదంటే పిల్లలకి ఏదైనా ఇంట్లోనే పెట్టేదాన్ని. వాడికైతే బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చారు, బ్రౌన్స్లో అంట బిస్కెట్స్. మా అమ్మాయికి అయితే చాక్లెట్ తెచ్చారు. అది చూసిందంటే వెంటనే మింగేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, చాక్లెట్ పిచ్చిదే అది. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఒకటి ఉంది, ఫ్రిడ్జ్లో ఒక టిక్ టాక్ ఉంది, చూడలేదేమో. లేకపోతే హాంపట్ అయిపోద్ది అనమాట. పెరుగు పచ్చడి చేస్తే వాళ్ళే ఇంకా బగారాతో తినేస్తారనమాట. మార్నింగ్ చట్నీలు కూడా ఉన్నాయి, కొంచెం చట్నీ ఉంటే. ఫ్రిడ్జ్ అలాగే ఉంటుంది, చూసి భయపడకండి ఎవరన్నా. ఎందుకంటే బాగా ఫ్రిడ్జ్ అంతా ఖాళీ ఉండదు, ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇటువంటి డేటాలో ఒకటి తెచ్చారు పెద్దది. అలాగే బ్రౌన్ రైస్ అయితే ఒకటి తెచ్చారండి. ఇంకా ఆనియన్స్, ఇవన్నీ ఆనియన్స్ అండి. ఇవేమో ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ లేవు, కూరగాయలు అయితే ఉన్నాయి. మార్నింగ్కి దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు మరేమో చూడాలి. దొండకాయలు ఉన్నాయి, సొరకాయ ఉంది. ఏం చేయాలనేది మార్నింగ్ పక్కన పెట్టుకుంటే స్టవ్ అంతా క్లీన్ చేసేసి కొంచెం వాటర్ వేసి ఉంచాం అనుకోండి, స్టవ్కి స్నానం చేసేయచ్చు అన్నమాట.
ఎంత క్లీన్ చేసినా ఇంతేనండి. మాకు కిచెన్ ఇరుకైపోవటము, ఆ స్టవ్కి ఎంత క్లీన్ చేసినా అంతేని. మార్నింగ్ కొత్తిమీర తెచ్చారు, నేను బయటే ఉంచాను. చూడాలి రేపు కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి చేయాలేమో. ఈజీగా అయిపోయే వంటలు అయితే పెట్టుకోమన్నారు మా వారు. అతిగా ఎక్కువగా నించో కన్నా సింపుల్గా అయ్యే వంటలు అయితే చేసుకోవాలి. అన్నీ కుక్కర్లోనే పెట్టేస్తున్నాను, తొందరగా కుక్కర్లో పెట్టేసి ఇంకా ఎక్కువసేపు నించోకూడదు కదా అని డాక్టర్ గారు చెప్పారు. అది కూడా నాకు పెయిన్ కూడా వచ్చేస్తుంది ఎక్కువసేపు నించుంటే. ఇలాగే ఇవన్నీ సర్దుకునే వారం రోజులు కూడా ఉండదండి. నెక్స్ట్ వీక్ చూస్తే మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా ఉండదన్నమాట నెక్స్ట్ వీక్కి. ఇవన్నీ ఇలాగా మా ఆయన అతను హెల్ప్ చేస్తే నీట్గా ఇవన్నీ సర్దేసుకున్నాను అనమాట. కబోర్డ్లో బట్టలన్నీ ఇటువైపు, ఇటువైపు, ఇదిగోండి మొత్తం అన్నీ సర్దాను అనమాట. చూడాలి మరి ఎన్ని రోజులు ఉంటాయి, నీట్గా ఉంచుతారు. అనిపిస్తే తాగివచ్చు కదా. మా డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఇంక దియ్యం కూర్చొని తింటుంది అనమాట. నేనైతే మ్యాంగో తింటున్నా. నాకు మ్యాంగో అంటే పిచ్చి. చాలే బక్కల అవతారంతో వీడియోలోకి రావద్దు. బక్కల పొడి చేసుకుని ఇంకా తినేసి పడుకునే ముందు స్నానం చేసి పడుకుని పోవటమే అనమాట. అయిపోయి తోమటాలు అన్నీనో ఇవ్వండి ఏమి ఒకటే తినేసి తోమేస్తే క్లియర్ అయిపోయినట్టు అనమాట. గొంతుకు అడ్డం పడిపోద్ది అలాగా వేసుకుంటే, కూలింగ్ది గొంతులో దిగదు. ఏమనుకున్నా చాలు. ఎముకలే కనిపిస్తున్నాయి బాడీలో. దాంట్లో నాకు అంతా పురుగులు గిరుగులు అన్నామంటే చక్కగా నీట్గా ఉన్న పండుగ తినేటప్పుడు ఎవడైనా అంటారా అమ్మ పాదైపోయింది నాకు ఇచ్చేది పడిపోయినప్పుడు అది ఒక్కరికి వచ్చేసింది. బాగుంటుంది. ఇదే తగ్గాను బాగానే ఉంది. పడిపోయినప్పుడు కమిలిపోతారు. కమిలిపోతుంటే అదే కమిలిపోయినప్పుడు ఏంట చండాలం. బాటిల్ ఉంది, బాటిల్తో ఆల్రెడీ తాగావు కదా, కింద పడిపోయింది. మ్యాటీతో తుడిసేస్తున్నావు. క్యాప్లో వేసుకొని తాగుతారు ఎవరైనా? అతను డూయింగ్ డౌన్ నువ్వు లోపలికి రాసుకోండి. లోపల తీసుకొని పోదా అవన్నీ. ఈ రూమ్లో వద్దు, నాడు డాడీ ఇక్కడ రాసుకోమన్నారు. ఈ రూమ్లో వద్దు, నేను చెప్తాను పదా డాడీ. ఓకే రైట్ ఆన్ చేసి అక్కడ చూసావా మొత్తం పోసాడు, అక్కడ డ్రింక్ మొత్తం పంపేశాడు మనుషులకి. డే అంతా ఆడతారు, అర్ధరాత్రులు పుస్తకాలు పట్టుకొని ప్రాజెక్టులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని కూర్చుంటారు అనమాట. నువ్వు కూర్చునే రోజులు కూడా ఉన్నాయి, అందుకనే నిన్ను కూడా కలిపి అంటున్నాను అనమాట. ఇద్దరిని కలిపి. అయిపోయిందండి, అందరూ ఈ భోజనాలు అయిపోయి స్నానాలు అయిపోయి ఇంకైతే ఇప్పుడు పడుకోవడమే అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నా వీడియో నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చూస్తున్నారు చాలామంది, లైక్స్ చేయట్లేదు. తెలిసిన వాళ్ళు అవనియండి, రిలేటివ్స్ అవనియండి, ఫ్రెండ్స్ అవనియండి, చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. తెలిసిన వాళ్ళు చూస్తున్నారని నాకు తెలుసు అనమాట. ఎవరెవరు చూస్తున్నారో నాకు తెలుస్తుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. అలాగే మీరు ఇచ్చిన లైక్ని బట్టి నాకు వేరే వాళ్ళు చూసే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు కూడా ఒక లైక్ ఇస్తే వేరే వాళ్ళు అలా రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ కూడా. అలాగే పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇది. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటాను. సండే వీడియో అనమాట, సింపుల్గా ఉందన్నమాట, డిస్టర్బెన్స్ ఏమీ లేదు. రేపు మళ్ళీ మార్నింగ్ మండే వీడియోతో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ.